ఇక శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 21 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. కార్తీక మాసంలో 5,000 గర్భాలయ అభిషేకం టికెట్లు, 1,500 రూపాయల సామూహిక అభిషేకం టికెట్లు రద్దు చేశారు. రోజు విడతల వారీగా మల్లికార్జున స్వామి సర్వదర్శనం కల్పిస్తున్నారు. శని, ఆది, సోమవారాల్లో అమ్మవారి కుంకుమార్చనలు అంతరాలయంలో నిలిపివేసి ఆశీర్వచన మండపంలో నిర్వహిస్తున్నారు. సామాన్య భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శన భాగ్యం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు అంటున్నారు. శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం నందు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు అనగా ఈ రోజు నుంచి వచ్చే నెల 21 వరకు కార్తీక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్తీక మహోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం నందు ఆలయ ఈవో శ్రీనివాసరావు గారు కుటుంబ సమేత పరంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో కుటుంబ సమేత పరంగా పాల్గొని అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా స్వామి అమ్మవార్ల దర్శనం కోసం వస్తూ ఉన్నారు. ఈ కార్తీక మహోత్సవాలకు ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, ఈ యొక్క కార్యాచరణపై ఆలయ ఈవో శ్రీనివాసరావు గారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబరు 22వ తారీఖు నుంచి నవంబర్ 21వ తారీఖు వరకు నెల రోజుల పాటు కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సంబంధించి సిబ్బందిని సమాయత్తం చేయడం జరిగింది. అదేవిధంగా కార్తీక మాసం అంటే ప్రతి హిందూ కుటుంబానికి ఒక పవిత్రమైనటువంటి మాసంగా శైవ క్షేత్రాలని సందర్శించి వనభోజనాలు, ఉసిరి చెట్టు కింద అక్కడ వారు ప్రసాదాలని స్వీకరించడం, ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేయడం ద్వారా ఆ శైవ క్షేత్రంలో స్వామి అమ్మవార్ల యొక్క కరుణా కటాక్షాలు పొందటంగా ఈ పవిత్ర మాసాన్ని ప్రతి హిందూ కుటుంబం భావిస్తుంది. శ్రీశైల క్షేత్రం స్వతహాగా 12 జ్యోతిర్లింగంలో 2వ జ్యోతిర్లింగంగా మల్లికార్జున స్వామివారు, అష్టాదశ శక్తిపీఠాల్లో 6వ శక్తిపీఠంగా మరి భ్రవరాంబ అమ్మవారు కొలువై ఒకే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రసిద్ధ శైవ క్షేత్రం మన శ్రీశైలం. అలాంటి శ్రీశైలం తిరుమల తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద మరి దేవాలయం కింద దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఈ దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా భక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని దేవాలయ స్థాయిని భక్తుల మనసులో స్థిరస్థాయిగా ముద్రించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక నూతన ఒరవడితో కార్యక్రమాలను నిర్వహించాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరం కార్తీక మాసంలో మనం అక్టోబరు 24వ తారీఖున కృష్ణమ్మ నదీ హారతి, అంటే ప్రతి సోమవారం మనకు పుష్కరిణి వద్ద మనకు హారతి ఉన్నది. కానీ ప్రత్యేకించి అక్టోబర్ 24వ తారీఖున కృష్ణానదిలో మన కృష్ణమ్మ ఒడిలో ఏ విధంగా అయితే మరి ఈ యొక్క హారతిని ప్రత్యేకించి 11 హారతుల్ని మనం ఏర్పాటు చేసి వైదిక సిబ్బంది భక్తి ప్రపత్తులతో పెద్ద ఎత్తున ఒక పంటని ఏర్పాటు చేసి దాన్ని అలంకరించి నదీమ తల్లి గర్భంలో మరి ఈ కార్యక్రమాన్ని పాతాళగంగా కృష్ణానదిలో ఏర్పాటు చేస్తున్నాం. అది పెద్ద ఎత్తున భక్తులు తిలకించి ఆ కార్యక్రమాన్ని మరి ఆస్వాదించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా నవంబర్ 1వ తారీఖున కోటి దీపోత్సవం ఏర్పాటు చేయడం ద్వారా
గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు, నంది గుడి వరకు ఉన్నటువంటి ఏదైతే మహా కారిడార్ ఉందో ఆ కారిడార్ మొత్తం కూడా మరి సువాసినులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని మరి ఈ యొక్క కోటి దీపోత్సవంలో భాగస్వామ్యం చేసి అక్కడ వారికి కావాల్సినటువంటి పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా దేవస్థానం తరపున మనం ఏర్పాటు చేసి ప్రత్యేకించి మరి కైలాస సెట్టింగ్ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ కోటి దీపోత్సవాన్ని ఈ సంవత్సరం ప్రవేశపెట్టి దాన్ని పెద్ద ఎత్తున భక్తి ప్రపత్తులతో, వైదిక సిబ్బందితో, అదే రోజు గౌరవ చాగంటి పరశురావు గారు కానివ్వండి వారి యొక్క అందుబాటును బట్టి, అదేవిధంగా సామవేదం షణ్ముఖ శర్మ గారు కానివ్వండి, మధ్యవర్తి పద్మాకర్ గారు కానివ్వండి, అదేవిధంగా గరికపాటి నరసింహరావు గారు కానివ్వండి, మాడుగుల నాగపాటి శర్మ గారు, ఇలాంటి వారిని సంప్రదించి వారి యొక్క సమయం ఏమాత్రం అనుకూలించినా కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రవచనకర్తలుగా వారిని ఆహ్వానించి ఈ కార్తీక మాసం యొక్క నెలవారీ మొత్తం యొక్క శ్రీశైల వైభవం, అదేవిధంగా మల్లికార్జున స్వామి భ్రవరాంబ దేవి యొక్క వైభవాన్ని భక్తులకి మరి ప్రసంగం రూపంలో, వారి యొక్క వాక్ రూపంలో ఇప్పిద్దామనేటువంటి భావనలో ఉన్న ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తాము. ఈ విధంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ యొక్క కార్తీక మాసాన్ని ఇంకొంచెం ఆధ్యాత్మికంగా భక్తి ప్రపత్తులతో ఎక్కువగా బాగా భక్తులకి ఎక్కువ మందిని ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ స్త్రీశక్తి పేరుతోటి మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేసినందువల్ల ఈ యొక్క కార్తీక మాసం ఆసంతం కూడా వారు విరివిగా ఉచిత బస్సు యొక్క అవకాశాన్ని స్వామి అమ్మవార్ల మరి దర్శన భాగ్యాన్ని కల్పించుకోవడం ద్వారా ఎక్కువ మంది భక్తులు పాల్గొనవలసిందిగా మీ ద్వారా భక్తులను అందరినీ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు క్యూ లైన్లో ఏర్పాటులో ఉన్నటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ మంది మరి ఉచిత దర్శనం, అదేవిధంగా 150 రూపాయలు, 300 రూపాయల శీఘ్ర దర్శనాలకు ఏదైతే మన దగ్గర ఇప్పటివరకు స్లాట్లు ఉన్నాయో వాటిని బట్టి ఏ సమయంలో అయినా సరే భక్తులు వేసి ఉండేటువంటి సమయం 30 నిమిషాల నుండి 40 నిమిషాలకు దాటకుండా మరి ఎక్కువసేపు వెయిట్ చేయకుండా, ఒకవేళ ఆ 40 నిమిషాల్లో కూడా మరి ఆధ్యాత్మికత నుండి బయటికి రాకుండా వారు టీవీ మానిటర్ల ద్వారా ఏదో ఒక కార్యక్రమాన్ని వినటం, అదేవిధంగా శ్రవణానందంగా వినటం, అదేవిధంగా చిన్నపిల్లలు అయినట్లయితే మరి పాలు బిస్కెట్ లాంటివి, అదేవిధంగా పెద్దవారి అందరికి కూడా మరి స్వామి అమ్మవార్ల యొక్క నైవేద్యాన్ని ఏదైతే మన పాకశాల కోర్టు ద్వారా తయారయ్యి స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా పెడతామో అదే నైవేద్యాలని భక్తులకి వేడివేడిగా మరి ప్రసాద వితరణ చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో మన దిట్టాన్ని కూడా పెంచడం జరిగింది. మన దేవాలయానికి సంబంధించి ఉచిత అన్నప్రసాద వితరణ ఇంతకుముందు మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో 3,000 మందికి, శని, ఆది, సోమ 3 రోజుల్లో 5,000 మందికి ఉండేది. ఇప్పుడు ఎటువంటి నిబంధనలు లేకుండా 10:30 గంటల నుండి ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్ని వేల మంది వచ్చినా కూడా మన అన్నప్రసాద వితరణ చేయడానికి సంబంధించి ఏర్పాట్లు, అదేవిధంగా మనం దిట్టం కూడా మరి సరుకులను ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అన్నప్రసాద యొక్క నాణ్యతను కూడా పూర్తి స్థాయిలో పెంచడం జరిగింది. ఈ విధంగా శ్రీశైల క్షేత్రాన్ని మనం ఈ శైవ క్షేత్రం యొక్క మహిమ, అదేవిధంగా ఇది స్వతహాగా సిద్ధక్షేత్రం. శ్రీశైలాన్ని దర్శించిన ఇక్కడ గాలి, నీరు, పర్యావరణం, ఆధ్యాత్మికత,
ఇవన్నీ కలిసి ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి భవిష్యత్తులో ఈ దేవాలయము మరి తిరుపతి దేవస్థానానికి ధీటుగా తయారవడంలో అందరికీ భాగస్వామ్యం ఉందని, వచ్చిన భక్తులు మల్లికార్జున స్వామి వారి దర్శనం, అదేవిధంగా భ్రవరాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నాక వారు ఇచ్చినటువంటి ప్రసాద వితరణ స్వీకరించి మరి స్వామి అమ్మవార్ల యొక్క కరుణా కటాక్షానికి పాత్రులు అవ్వాలని చెప్పేసి కోరుకుంటాను.